జీవించటం అంటే ఈ మానవ సంబంధాలను గురించి, మన పనిని గురించి, పెళ్లిళ్ళు, కుటుంబం, దేశం, ప్రపంచం అన్నిటి గురించి కూడా మన వైఖరులను వ్యక్తపరచటమే తప్ప మరొకటి కాదని బాబూజీ అంటుండేవారు. ఒకరికి ద్వేషించే వైఖరి ఉండవచ్చు, అతడు అందరినీ ద్వేషిస్తూ పోతుంటాడు. ఇంకొకరికి విశ్వాసం లేక విశ్వసించే వైఖరి ఉందనుకోండి, అతను నమ్ముతాడు, అంగీకరించేస్తుంటాడు, విశ్వసిస్తుంటాడు. మరొకరికి విప్పారిన హృదయం ఉంటే అటువంటి వ్యక్తి ప్రేమిస్తాడు, ప్రేమింపబడతాడు. ఇంకొకరికి అనుమాన వైఖరి ఉందనుకోండి, అతడు ప్రతిదానిని అనుమానిస్తాడు. అతను అనుమానించేది ఇది అది అని కాదు, అన్నిటినీ అతడు అనుమానిస్తాడు. ఇందులో అనుమానించవలసినదేదో ఉందని కాదు, కారణం అతని వైఖరి అదే గనుక. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మనకి ఒక వైఖరి ఉన్నప్పుడు మన వివేకాన్ని కోల్పోతాం. ఇది అర్థం చేసుకోవటం చాలా అవసరం. ఈ వైఖరులన్నీ నిర్మూలిస్తే కాని మనం వివేకంతో పనిచేయలేం, ఆలోచించలేం. ఈ ప్రవర్తనా వైఖరులు ఉండకపోవటమే చాలా ముఖ్యం.